మనకి వీరనారి చాకలియమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ పీజీ ఫ్రెష్ అడ్మిషన్స్ 2025 మనకి 2025కి సంబంధించి ఇప్పుడు కోటి ఉమెన్స్ ఎవరైతే హాస్టల్ అప్లై చేసుకున్నారో 250 మందిని వాళ్ళు లిస్ట్ ఇచ్చిరండి. 250 మంది లిస్ట్ ఇచ్చిరు వాళ్ళు. ఓకేనా? ఈ 250 మంది లిస్ట్ ఎవరైతే ఇచ్చిరో ఇందులో లిస్ట్లో పేరున్న వాళ్ళు మీరు అందరూ ఈ మంత్ 30కి ఈ మంత్ 31కి ఈ 2 డేస్లో మీరు వెళ్ళాలండి. ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ సేమ్ ఇక్కడికే కోటి ఉమెన్స్కే వెళ్ళాలి. కోటి ఉమెన్స్కే వెళ్ళి మీరు డబ్బులు కూడా తీసుకెళ్ళాలండి. ఒక 10,000 అయితే తీసుకెళ్ళండి కంపల్సరీ. 8,000 9,000 ఉంటుంది. మీరు 10,000 తీసుకొని వెళ్ళండి. మెస్ డిపాజిట్ అండి, ఇది మెస్ డిపాజిట్. ఈ డబ్బులు కడితే 30 రోజు 31 రోజు మనకి ఫస్ట్ ఏదైతే ఉందో ఈ 2 డేస్లో వెళ్తే మీకు అక్కడ మెస్ కార్డు ఇస్తారండి. మెస్ కార్డు ఇస్తారు. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్కి వెళ్ళాలి. మీకు అక్కడనే హాస్టల్ అలాట్ అవుతుంది. మెస్ కార్డులో అదే హాస్టల్ ఉంటుంది. వెళ్ళి అక్కడ వార్డెన్ని కలిసి మీరు అప్పుడు వార్డెన్ అడిగితే లగేజ్ తోటి ఎప్పుడు రావాలని చెప్తారు. ఇది ప్రాసెస్. ఇప్పుడు ఈ 250 మంది ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి సంబంధించిన పేర్లు చూపిస్తా, చూసుకోండి. ఓకే. అండ్ ఈ పీడిఎఫ్ కూడా వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ వెబ్సైట్లో పెడతారండి. ఓకేనా? పర్సనల్గా స్టూడెంట్స్కి కూడా వాట్సాప్లలో గ్రూపులలో పంపిర్రు, చూసుకోవచ్చు. అండ్ వెబ్సైట్లో కూడా పెడతారు. ప్రస్తుతానికైతే ఇంకా పెట్టినట్టున్నారు. ఈ 4 వరకు అయినా పెడతారని చెప్పారు. మేడంకి ఫోన్ చేస్తే 3-4 వరకు వస్తుందని చెప్పారు. ఇది ముచ్చట. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ 250 మెంబర్స్ ఉన్నారో వీళ్ళకి 30-31 రోజు జరుగుతుంది. ఇందులో పేరు లేని వాళ్ళు కూడా, అంటే ఇందులో నేమ్ లేని వాళ్ళు కూడా మీరు వెళ్ళండి. 30కి 31 రోజు వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు లిస్ట్లో ఇచ్చిన 250 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అందులోంచి ఎవరైనా రాకపోతే హాస్టల్ అడ్మిషన్ ఇవ్వకపోతే అప్పుడు ఛాన్స్ ఉంటుంది కదా, అప్పుడు ఛాన్స్ ఉంటుంది. సో లిస్ట్లో పేరు లేకున్నా వెళ్ళండి. డిస్టెన్స్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళండి. ఒకవేళ మీకు ఛాన్స్ ఇస్తారండి. ఈ 250 మెంబర్స్లో ఎవరైనా మిస్ అయినా రాకపోయినా కూడా వేరే వాళ్ళకి ఇస్తారు. సో నా పర్సనల్ సజెషన్ 30-31 రోజు అందరూ డిస్టెన్స్ సర్టిఫికేట్ పట్టుకొని వెళ్ళండి. పేర్లు వచ్చిన వాళ్ళు, పేర్లు రాని వాళ్ళు వెళ్తే, పేరు రాని వాళ్ళు కూడా వెళ్తే ఎవరైనా వేరే వాళ్ళు రాకపోతే మీకు హాస్టల్ అనేది ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది అన్నట్టు. ఓకేనా? టెన్షన్ పడకండి పేరు రాలేదని చెప్పేసి. ఏం కాదు, పేరు రాకుండా ఈ పేరు వచ్చిన వాళ్ళ దాంట్లో 250 మెంబర్స్లో ఎవరైనా రాకపోతే వాళ్ళ సీటు మీకు ఇస్తారు. సో పేరు రాకుండా మీరు వెళ్ళండి, ట్రై చేయండి. అక్కడికి వెళ్ళి 30 రోజు వెళ్ళండి. ఈ మంత్ 30 రోజు వెళ్ళండి మీరు కూడా. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం 250 మంది ఉంటారు కదా. ఈ 250 మందిని ఎట్లా సెలెక్ట్ చేశారు అంటే కొంతమందిని ఓపెన్లో సెలెక్ట్ చేశారు. ఓకే. అండ్ రిమైనింగ్ బీసీ కేటగిరీ, బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీసీ ఇట్లా. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీని కూడా తీసిరు అన్నట్టు. ఇప్పుడు చూసుకుంటే మనకు ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు చూసుకుంటే ఇక్కడ చూసుకోవచ్చు. మీ రూల్ నెంబర్ ఉంటుంది, మీ పేరు ఉంటుంది, మీ ఫాదర్ నేమ్ ఉంటుంది. దీంతో చూసుకోవచ్చు. వీళ్ళందరూ ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అన్నట్టు. ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళంటే ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ ఉంటారండి. ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళంటే ఓన్లీ ఓసీ వాళ్ళనే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ ఉంటారు ఓపెన్లో. మీరు ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు అంటే మీకు ఎక్కువ డిస్టెన్స్ ఉంది, మీ కేటగిరీ కొంచెం దాన్ని వాళ్ళు ఏ రూల్ ప్రకారం సెలెక్ట్ చేసిరో కానీ నార్మల్గా ఓపెన్లో ఉంటే నో ప్రాబ్లం. ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా ఓపెన్లో ఉంటారు, ఓపెన్లో సెలెక్ట్ అవుతారు. చూసుకోండి, ఇక్కడ స్క్రోల్ చేస్తున్నా కదా, మీ పేరు ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఓకే. ఓపెన్లో మొత్తం 70 మీదనే సెలెక్ట్ అయ్యారు ఓపెన్ కేటగిరీలో. ఇక్కడ మీ పేరు కనిపిస్తే చెక్ చేసుకోండి అంతే. అందుకే స్లోగా స్క్రోల్ చేస్తున్నాను నేను. ఓకే. ఇక్కడ చూడండి, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టరేట్, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. ఓకేనా? ఇక్కడ చూసుకోవచ్చు. మీరు మీ పేరు ఏమన్నా ఉంటే ఇక్కడ చెక్ చేసుకోండి, మీ పేరు ఉందా చూడండి. మొత్తం 79 మంది అండి. ఓకేనా? 79 ఉంది టోటల్. ఓకే. 79 మంది ఓపెన్లో సెలెక్ట్ అయ్యారు. అంటే ఓపెన్లో అన్నట్టు, రిజర్వేషన్ లేకుండా హాస్టల్కి సెలెక్ట్ అయ్యారు అన్నట్టు. ఈ 79 మంది లిస్ట్ ఇది. ఓకేనా? సో చూసుకోవచ్చు, 3 పేజెస్లో ఇచ్చారు మనకి. ఈ 3 పేజెస్లో ఓపెన్ కేటగిరీ అన్నట్టు ఇక్కడ చూసుకోవచ్చు. ఓపెన్ కేటగిరీ. నెక్స్ట్ చూసుకుంటే ఈ ఓపెన్ కేటగిరీ కాకుండా నెక్స్ట్ బీసీఏ. ఇక్కడ చూసుకోవచ్చు బీసీఏలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి. బీసీఏ వాళ్ళు వీళ్ళంది. ఓకే. ఇందులో పేర్లు ఇచ్చారు చూడండి. బీసీఏ మొత్తం 21 మెంబర్స్ ఒకటే పేజ్లో ఉంది. జస్ట్ బీసీఏలో 21 మెంబర్స్ వీళ్ళు మాత్రం సెలెక్ట్ అయ్యారు బీసీఏలో. మీ పేరు, మీ రూల్ నెంబరు, మీ ఫాదర్ నేమ్ చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ బీసీబీలో కూడా చూసుకోవచ్చు. ఒక పేజ్ వచ్చింది. మొత్తం 29 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. 29 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ బీసీబీలో. ఇది చూసుకోవచ్చు, బీసీబీ కేటగిరీ 29 మెంబర్స్. ఓకేనా? నెక్స్ట్ చూసుకుంటే బీసీబీ తర్వాత బీసీసీలో ఎవరు లేరు. నెక్స్ట్ బీసీడీ అండి. ఓకే. బీసీడీ చూసుకోవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు కీర్తి, సాయి ప్రవళిక, వైష్ణవి, రుచిత, జాహ్నవి, ప్రణీత, మానస వీళ్ళందరూ స్టూడెంట్స్. ఎవరెవరైతే మనకి హాస్టల్కి సెలెక్ట్ అయ్యారో వీళ్ళు 28 మెంబర్స్ బీసీడీలో ఉన్నారు. చూసుకోవచ్చు లిస్టు. బీసీడీలో 28 మెంబర్స్. నెక్స్ట్ బీసీఈ అండి. ఓకేనా? మెయిన్లీ ముస్లిమ్స్ ఉంటారు కదా. బీసీఈ అంటే ఒక 10 మెంబర్స్ని బీసీఈలో సెలెక్ట్ చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు మనకి సుల్తానా, యస్మీనా, రేష్మా, హనీఫా. సో వీళ్ళు చూసుకోవచ్చు, వీళ్ళకి సంబంధించింది.
బీసీఈలో సెలెక్ట్ అయిన లిస్ట్ అది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అండి. ఓకే, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అంటే ఎవరండి? ఓసీ ఉంటారు కదా, ఓసీలలో కొంచెం పూర్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు, ఫైనాన్షియల్గా తక్కువ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఇస్తారు, ఎకానమికల్లీ వీకర్ సెక్షన్. ఇందులో ఒక 7 సెలెక్ట్ అయ్యారు. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇందులో 7 సెలెక్ట్ అయ్యారు. నెక్స్ట్ చూసుకుంటే ఎస్సీ కేటగిరీ. ఎస్సీ అంటే షెడ్యూల్ క్యాస్ట్. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అందరు ఇందులో ఉన్నారండి. ఎస్సీ గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అన్నీ ఇందులోనే ఉన్నాయి. చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ మీ పేరు ఉందా లేదని. ఎస్సీ కేటగిరీకి చెందిన వాళ్ళు ఫస్ట్ పేజ్లో 30 మెంబర్స్ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ పేజ్లో ఇందులో మీ పేరు ఉందా లేదా చూసుకోవచ్చు. మొత్తం 50 మెంబర్స్ సెకండ్ పేజ్, మొత్తం 50 అంతే అండి. ఈ 2 పేజెస్ ఉన్నాయి, 50 మెంబర్స్ ఉన్నారు చూసుకోవచ్చు. ఇది మనకి సంబంధించింది. ఓకే, ఇది ఎగ్జాక్ట్లీ ఇది. ఓకేనా, ఎస్సీ కేటగిరీకి సంబంధించింది 30 మెంబర్స్, ఎస్సీ కేటగిరీ 50 మెంబర్స్, ఇది సంబంధించింది. నెక్స్ట్ చూసుకుంటే ఎస్టీ కేటగిరీ అండి. ఎస్టీ కేటగిరీలో మనకి వీళ్ళ పేర్లు చూసుకోవచ్చు. ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు కూడా మన వాళ్ళే, లైక్ మన కోటి ఉమెన్స్కి సంబంధించిన స్టూడెంట్స్ అన్నట్టు. 26 మెంబర్స్ ఎస్టీ కేటగిరీ. ఓకే, మొత్తం 26 మెంబర్స్ ఉన్నారు. ఇది మొత్తం కౌంట్ చేయండి, స్టార్టింగ్ నుంచి వెళ్ళి మొత్తం 250 మెంబర్స్ ఉన్నారు. నేను ఆల్రెడీ కౌంట్ చేసిన. మొత్తం బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీ వాళ్ళు అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు, ఓసీ క్యాండిడేట్స్, ఓసీలో అంటే ఓపెన్లో సెలెక్ట్ అయిన వాళ్ళు టాప్లో ఉన్నారు వాళ్ళు. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు. నెక్స్ట్ బీసీలోనే బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీఈ వాళ్ళందరూ కలుపుకుంటే 250 మెంబర్స్ ఉన్నారు. ఈ 250 మెంబర్స్తో పాటు రిమైనింగ్ లిస్ట్లో పేరు లేని వాళ్ళు కూడా వెళ్ళండి. మీకు డిస్టెన్స్ ఎక్కువ ఉంటే ఇచ్చే ఛాన్స్ ఉంది. ఈ 250 మెంబర్స్లో ఎవరైనా మిస్ అయితే, ఎవరైనా రాకపోతే మీకే ఇస్తారు సీటు. మీరేం టెన్షన్ పడకండి. మీరు కూడా 30 రోజు వెళ్ళి ట్రై చేయండి హాస్టల్ కోసం. ఐ రిక్వెస్ట్ అందరికీ, డిస్టెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి హాస్టల్ రానికి ఛాన్స్ ఉంటుంది. లిస్ట్లో పేరు లేని వాళ్ళు కూడా వెళ్ళండి. వెళ్తే మీకు హాస్టల్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, 30 రోజు కౌన్సిలింగ్ ఉంది, మీరు కంపల్సరీ వెళ్ళండి. ఈ లిస్టుకి సంబంధించింది చూసుకోవచ్చు. మనకి ఇది హాస్టల్కి సంబంధించిన లిస్ట్. ఓకే, ఆఫీస్ ఆఫ్ ద డైరెక్టర్ హాస్టల్స్, వీరనారి చాకలైల ఉమెన్స్ యూనివర్సిటీ, పీజీ ఫ్రెష్ అడ్మిషన్స్. వెళ్ళాల్సింది కోటి ఉమెన్స్కి వెళ్ళాలి. కోటి ఉమెన్స్కి వెళ్తే అక్కడ వాళ్ళు మీకు అక్కడనే చూస్తారు వాళ్ళు. కోటి ఉమెన్స్లోనే మీకు మొత్తం 30 రోజు 31 రోజు డబ్బులు తీసుకొని వెళ్ళండి కంపల్సరీ. ఓకేనా, ఆ రోజు మెస్ కార్డ్స్ ఇస్తారు. తర్వాత మీరు అప్డేట్ ఏంది అని చెప్పండి. మెస్ కార్డ్ ఇచ్చిన తర్వాత మీరు మెయిన్ క్యాంపస్కి వెళ్ళాలి, ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ హాస్టల్కి వెళ్తే వార్డెన్ చెప్తారు మీకు లగేజ్తో ఎప్పుడు రావాలి అని చెప్పేసి. లేడీస్ కాంప్లెక్స్ అని ఉంటుంది హాస్టల్. ఓకేనా, లేడీస్ కాంప్లెక్స్. ఓకే, లేడీస్ కాంప్లెక్స్ అని ఒక పెద్ద హాస్టల్ ఉంటుంది. ఒకటే కాంపౌండ్ పెద్ద హాస్టల్ ఉంటుంది. ఒక బిల్డింగ్ కోటి ఉమెన్స్కి, ఒక బిల్డింగ్ ఉస్మానియాకి, ఒక బిల్డింగ్ నిజాం కాలేజ్కి, 3 బిల్డింగ్స్ ఉంటాయండి. ఓకే, ఎంట్రీ గేట్ ఒకటే ఉంటుంది. లేడీస్ కాంప్లెక్స్ అని ఉంటుంది ఎంట్రీ గేటు. ఇందులో మీ కోటి ఉమెన్స్ బిల్డింగ్ ఏదైతే ఉందో మీ కోటి ఉమెన్స్లో మీకు హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు. లేడీస్ కాంప్లెక్స్లో దగ్గర 1000 మంది ఉంటారు. అందులో పెద్ద హాస్టల్ అది, ఉస్మానియా మెయిన్ క్యాంపస్లోనే. మీకు కూడా అందులోనే ఇస్తారు. మీరు మెస్ కార్డు తీసుకోవాల్సింది కోటి ఉమెన్స్లో. 30 రోజు 31 రోజు వెళ్ళాల్సింది కోటి ఉమెన్స్కే. మెస్ కార్డ్ తీసుకున్న తర్వాత అప్పుడు ఈ ఉస్మానియా మెయిన్ క్యాంపస్ లేడీస్ కాంప్లెక్స్ హాస్టల్కి వెళ్ళి అక్కడ మీరు వార్డెన్ని కలిసి మీరు జాయిన్ అవ్వచ్చు హాస్టల్లో. తర్వాత లగేజ్ తోటి ఎప్పుడు రావాలని వార్డెన్ చెప్తుంది, అప్పుడు లగేజ్ తోటి రావాలి. ఇది ప్రాసెస్, ఇది లిస్టు. ఓకే, డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, డెఫినెట్లీ రిప్లై ఇస్తాను. ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.